అమరావతిలో ఓపెనింగ్ వచ్చినటువంటి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా గాని, సెక్షన్ ఆఫ్ వర్గం గాని, టీడీపీలో గాని, కూటమి వర్గంలో గాని చెప్పడం జరిగింది. దీనివల్ల అంట. దమ్మున్న నాయకుడు కాబట్టే మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అఫ్కోర్స్ ఇప్పుడు ఈయన కూటమితో కలిసి ఉన్నప్పటికీ కూడాను గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఎంత ఉన్నతంగా ముందుకు తీసుకుపోయాడో, కరోనాలో ఎంత నిజాయితీగా పనిచేశాడో, ప్రజల భద్రత విషయంలో, ప్రజల ఆరోగ్యం విషయంలో, ప్రజలు ఎదిగేటటువంటి విషయంలో ఆయన ఎన్ని కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి మరి ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాల కాలం ఎంత విలువైంది, ఎన్ని చేయగలడు అనేది చేసి చూపించినటువంటి వ్యక్తిగా ప్రధాని మోదీ గారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు అనే మరి మనం కంపల్సరీగా భావించాలి. అది ఆయనకి ఇచ్చినటువంటి మర్యాదగా కూడా మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు చూడొచ్చు మరి పవన్ కళ్యాణ్ గారిని చూడండి పాపం. అంతకుముందు మరి మోదీ గారు ఒక చెంబుతో నీళ్లు, ఒక చెంబుతో మట్టి తీసుకొచ్చి బహుమానాలు ఇచ్చెళ్ళారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారికిను మరి గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సమక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి ఇప్పుడు చూస్తేనేమో మరి చాక్లెట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో కూడా నేను చెప్తా. అయ్యా, నువ్వు రాజకీయాల్లో ఇంకా చాలా డెవలప్ అవ్వాలి నాన్న. ఇంకా సినీ రంగంలోనే ఆ మీమాంసలోనే ముందుకెళ్తా ఉన్నావు. నీకు ఇంకా చాలా రాజకీయ పరిణతి కావాలి. ఏదో అదృష్టం బాగుండి డిప్యూటీ సీఎం అయ్యావు, ఈసారికి ఎంజాయ్ చేయి, మరోసారికి ఇక భవిష్యత్తులో నీకు అసలు పదవి వస్తుందో రాదో అన్న ఉద్దేశాన్ని ఆ చాక్లెట్ రూపంలో మోదీ గారు ఇచ్చారు. ఇది అసలైనటువంటి విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నాశనం చేశాడు అని మాట్లాడటానికి అసలు వీళ్ళకి ఏమి హక్కు ఉంది? ఆయన ఎప్పుడూ ఒకే స్టాండర్డ్ మీద మాట్లాడుతున్నారు. ఎక్కడైనా రాజధాని కట్టండి. మీరు గతంలో 2014 to 19 అసెంబ్లీ సెషన్స్ కనుక మీరు చూసినట్లయితే మీరు ఎక్కడైనా కట్టండి, కాకపోతే రైతుల్ని అవమానించొద్దు, రైతుల్ని మోసం చెయ్యొద్దు, వాళ్ళ భూములు లాక్కోవద్దు. ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఉన్నటువంటి చోట్ల కొన్ని వేల ఎకరాలు మన గవర్నమెంట్ పరిధిలో ఉన్నవి ఉంటాయి. అక్కడ ఉన్న చోట మీరు రాజధానిని కట్టే ప్రయత్నం చెయ్యండి. ఒక్క చోటే మీరు ఇది చేసి రాజధాని అంటూ ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఒక వర్గ ప్రజలకే మీరు కొమ్ము గాయొద్దు అని చెప్పని వారు చెప్పారే తప్ప అమరావతిని డెవలప్ చేయొద్దని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. రెండవది, ఆయన ఎప్పుడూ కూడా అమరావతిలో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఎందుకండి, వీళ్ళు వచ్చిన తర్వాత నారాయణ మినిస్టర్ గారు ఓపెన్గా ప్రెస్ మీట్లో ఏం చెప్పాడండి? వరల్డ్ బ్యాంకు అమరావతికి వ్యతిరేకంగా చెప్పింది, అక్కడ రాజధాని కట్టడానికి వీలు పడదు, మేమైతే డబ్బులు ఇవ్వలేము అని చెప్పింది అని చెప్పని ఆయనే ఒప్పుకున్నాడు. నిన్నగాక మొన్న చూస్తే మరి మోదీ గారు వచ్చిన మరుసటి రోజే అసలు చెరువుల్ని తలపిస్తూ ఉంది ఆ అమరావతి ప్లేస్. మరి ఏ లెక్కలో మీరు అక్కడ కన్స్ట్రక్షన్స్ కడతారు? నిజంగా నీకే అంత నీతి, నిజాయితీ, నిబద్ధత అమరావతి రైతుల మీద, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మీద నీకంత జవాబుదారీతనం, నీకంత నిబద్ధత ఉంటే ఆనాడే నువ్వు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు? మరి నువ్వు చట్టబద్ధత కల్పించేసి ఉండుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చచ్చినట్టు మరి అమరావతినే మరి ఆయన ముందుకు తీసుకెళ్ళటానికి ఇది చేసేవాడు కదా. ఆయన ఎంత ఆలోచిస్తున్నారు? ప్రజల సొమ్ము నాశనం కాకూడదు, ప్రజలకి కష్టం కలగకూడదు, ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కోకూడదు, వీలైతే గవర్నమెంట్ ప్రజలకి మంచి చేయాలి తప్ప ప్రజల్ని మోసం చేయకూడదు అనేటటువంటి ఆస్పెక్ట్లో ఆయన ఉన్నది ఉన్నట్టు నిజాన్ని వెలువరిస్తూ ప్రజల దగ్గర భంగపడ్డాడు. నీలాగా అబద్ధాలు చెప్పి గద్దెనెక్కలేదు. ఆనాడు 2014లో ఆయన అబద్ధాలు చెప్పలేదు, 2019లోనూ ఆయన అబద్ధాలు చెప్పలేదు, 2024లో కూడా ఆయన అబద్ధాలు చెప్పలేదు, 29లో కూడా ఆయన అబద్ధాలు చెప్పడు, ఖచ్చితంగా గద్దెనెక్కుతాడు. ఎందుకంటే ఇప్పటి మీ మోసం, మీ దగ, మీ కుట్రలు, ప్రజల్ని అన్యాయం చేస్తూ మీరు నడుస్తున్నటువంటి విధానాలు, నేను నిజంగా చెప్తా ఉన్నా, నీకు గట్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు, మీకు సమర్థత తెలుపుతున్నటువంటి బీజేపీ పెద్దలు అందరూ కూడా నిబద్ధత ఉన్నవారైతే అమరావతికి చట్టబద్ధత కల్పించండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకోవడానికి మీరు
శ్రీకారం చుట్టే పనులు చేస్తే ఈసారి ప్రజలు నిట్ట నిలబడి ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు 2 చెప్పులు పెంటలో ముంచి కొడతారని చెప్పని గట్టిగా తెలియజేస్తున్నారు.